తిరుపతిలో నేటి నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ స్థాయి దేవాలయాల కన్వెన్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తంగా నేడు ఈ కన్వెన్షన్ ఏదైతే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఎక్స్పోలో ఆలయాలపైన చర్చలు, ప్రదర్శనలు, వర్క్షాపులు ఉంటాయి. దాదాపు 57 దేశాల్లోని 1600 దేవాలయాలకు సంబంధించి ఒకే వేదిక మీద అనుసంధానం చేస్తూ ఏర్పాట్లు చేశారు. దీంట్లో పలు అంశాలపై కూడా చర్చలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఏర్పాట్లు అధికారులు, ఇటు అధికార యంత్రాంగం తలకమలై ఉందని చెప్పవచ్చు. ఏదైతే నగరంలోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. దీనిపైన మాట్లాడడానికి ఏదైతే ముఖ్యంగా ఆలయాల స్థిరత్వము, పునరుత్పాదక శక్తి, ఆలయ పాలన, ఆలయాల్లో ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ సొల్యూషన్ వంటి అంశాలపై చర్చాగోష్ఠి ఉంటుంది. 100కు పైగా ఆలయాలకు చెందిన ప్రతినిధులు, ట్రస్టీలు, వర్చువల్గా మరో 1600 మందికి పైగా పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేశారు. టెంపుల్ సిటీలో జరుగుతున్న రెండో అతిపెద్ద ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందుకోసం 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఏదైతే వెంకటేశ్వర్లతో పాటు జాయింట్ కలెక్టర్లతో పాటు కమిషనర్ వీరంతా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రారంభోపన్యాస కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 2 రోజుల పాటు రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమాల్లో ఆలయాలపైన చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి ఏ విధంగా నడపబడుతుందన్న విషయాన్ని ఏ విధంగా నడపబడుతుందన్న అంశాన్ని కూడా ఇందులో వివరించనున్నారు మేడం. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి పూర్తిగా అటు ఆలయాల నిర్మాణంతో పాటు ఆలయాల నిర్వహణపైనే దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా చాలా ఆలయాలు, హిందూ దేవాలయాల్లో ప్రముఖ ఆలయాలు మాత్రమే పూర్తి స్థాయిలో పకడ్బందీగా నడుస్తున్న నేపథ్యంలో చారిత్రాత్మకంగా అనేక గుర్తింపు ఉన్నప్పటికీ ఆలయాల నిర్వహణలో అనేక లోపాలతో వాటి మనుగడ కోల్పోతున్న పరిస్థితిలో వాటిని ఎలా నడపాలి అన్న విషయం మీద కూడా ఈ టెంపుల్ ఎక్స్పోలో నిర్వహించనున్నారు. దీంతోపాటు ఏదైతే ఆలయాలకు సంబంధించి ఇటు పవర్ జనరేషన్ విషయంలో కానీ అటు ఆర్థికంగా ఏ విధంగా పరిపుష్టం కావాలి, సొంతంగా ఆలయాలు ఏ విధంగా నడవాలి అన్న విషయం మీదనే ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఈ దేశ విదేశాల్లోనే మొత్తం 1600 ఆలయాలకు సంబంధించిన ప్రతినిధులు అటు వర్చువల్గాను డైరెక్ట్గాను పాల్గొనున్నారు. 100 మంది ట్రస్టీలు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా దేశంలోని ప్రముఖ ఆలయాలకు సంబంధించి అటు షిరిడి ఆలయంతో పాటు మిగతా ఆలయాల ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. వారు మిగతా ఆలయాల ప్రతినిధులకు మార్గనిర్దేశం కూడా చేయనున్నారు. దీంతో పాటు ఏదైతే ఆలయాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు చారిత్రాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ శిల్ప సౌందర్యం బాగా ఉన్నప్పటికీ వాటి ఉనికి కోల్పోతున్న నేపథ్యం, ముఖ్యంగా కొన్ని చోట్ల చారిత్రాత్మక అవశేషాలు దెబ్బతింటున్న నేపథ్యంలో వాటిని ఏ విధంగా సంరక్షణ చేయాలన్న విషయం మీద కూడా ఈ చర్చాగోష్ఠిలో ప్రముఖంగా చర్చించనున్నారు. అదేవిధంగా ఆలయాల విశిష్టత, స్వయంగా అది వాటిని నడుపుకోగల కెపాసిటీ ఏ విధంగా ఉండాలి, సాంప్రదాయాలను ఏ విధంగా కొనసాగించాలి, అదే కొన్ని సాంప్రదాయాల పేరుతో చాలామంది దేవాలయాలకు దూరం అవుతున్నారు, వారిని దగ్గర ఏ విధంగా చేయాలి అన్న అంశాలన్నిటి మీద కూడా చర్చ నడవబోతుంది. మొత్తం 3 రోజుల చర్చలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. 4 గంటలకు ప్రారంభమైన తర్వాత ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో చర్చ నడవనున్నది. సార్, సీఎం గారితో పాటు మిగతా 2 రాష్ట్రాల సీఎంలు వస్తున్నారు. వారి కోసం ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు? ఇది ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ ఎక్స్పో అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇది 2 years బ్యాక్ మనకి ప్రయాగ్రాజ్లో వాళ్ళ ఫస్ట్ ఈవెంట్ కండక్ట్ చేశారు. వీళ్ళు అక్రాస్ ద వరల్డ్ అందరూ ధర్మకర్తల్ని మెయిన్ టెంపుల్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ని వీళ్ళందరినీ కూడా ఒకే దగ్గరికి చేర్చి ఒక కన్వెన్షన్ లాగా ఏర్పాటు చేసుకుని ఒక 3 days ప్రోగ్రామ్, వేరియస్ సెషన్స్, సెమినార్స్, ప్యానల్ డిస్కషన్స్ ఇలా చేస్తున్నారు. అదే దాంట్లో భాగంగానే సెకండ్ ఎక్స్పో ఇప్పుడు మనకి తిరుపతిలో 3 రోజులు ఫిబ్రవరి 17th, 18th, 19th
జరగబోతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఓపెనింగ్కి మన హానరబుల్ సీఎం మినిస్టర్తో పాటు ఆ, మహారాష్ట్ర సీఎం గారు, అదేవిధంగా గోవా చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, అదే అపార్ట్ ఫ్రమ్ హిమ్ 2 more మహారాష్ట్ర మినిస్టర్స్ ఆర్ కమింగ్ టు టుడేస్ ప్రోగ్రామ్. వీళ్ళతో పాటు మనకి ఐటీసీ ఎక్స్పో వాళ్ళు వేరియస్ ధర్మకర్తను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ 3 రోజుల్లో ఇక్కడ కూడా వేరియస్ ప్యానల్ డిస్కషన్స్, మీటింగ్స్ విత్ వేరియస్ స్పిరిచువల్ అండ్ టెంపుల్ లీడర్స్ అక్రాస్ ద వరల్డ్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఏదైతే స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకమైనటువంటి ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ మా స్టేట్ నుంచే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మొత్తంగా కూడా ఆల్ అరేంజ్మెంట్స్ ప్రోగ్రామ్స్ సంబంధించి ఐటీసీ ఎక్స్పోలతో కోఆర్డినేట్ చేసుకుంటూ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్పో ఇక్కడ నిర్వహించబడుతుంది. పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అంటున్నారు. అదేవిధంగా ఆలయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా ఇటు రెండు వైపులా ఈ హాల్లో పక్కన ఏర్పాటు చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇటు పాల్గొనే ప్రతినిధులకు, అదేవిధంగా ఇటు ఏదైతే అతిథులుగా వస్తున్న వారికి అన్ని భద్రతా చర్యల విషయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్పో నుంచి.